మీరు అద్దంలో చూసుకుంటే ఒక్కసారిగా తెల్ల జుట్టు కనిపిస్తే షాక్ అవుతారా? లేదా ఎంత త్వరగా నాకిదేంటి అని బాధపడతారా? ఇది ఇప్పుడు చాలామందికి జరుగుతున్నటువంటి సమస్య. వయసుతో సంబంధం లేకుండా 20, 25 ఏళ్లలోనే జుట్టు తెల్లబడిపోతుంది. కారణాలు ఏమిటి? స్ట్రెస్సు, అలానే ఫాస్ట్ ఫుడ్, నిద్రలేమి, కెమికల్ షాంపూలు. కానీ మీరు ఒక విషయం గమనించారా? మన పాత కాలంలో మన అమ్మమ్మలకి, నానమ్మలకి 60 ఏళ్ళు వచ్చినా కూడా జుట్టు నల్లగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ పద్ధతులు ఫాలో అయ్యేవారు. ఈరోజు నేను మీకు చెప్పబోయే 2 రెమెడీస్ మీరు క్రమంగా వాడితే తెల్ల జుట్టు క్రమంగా తగ్గి నల్లగా మారే ఛాన్స్ అయితే ఉంది. ఒక్కసారిగా వాడితే మిరాకిల్ కాదు, కానీ రెగ్యులర్గా వాడితే రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు సీక్రెట్ స్టార్ట్ అవుతుంది. మీరు మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన హెయిర్ టిప్స్ గురించి షేర్ చేయబోతున్నాను. అలానే 2 బ్యూటీ టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. మీ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారుతుంది. మీ జుట్టు వద్దన్నా కూడా ఒత్తిగా పెరుగుతుంది, బ్లాక్గా కూడా మారుతుంది, ఎటువంటి కెమికల్స్ లేకుండా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 3 లవంగాలు, 6 బాదం గింజలు చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 గుప్పుడు గోరింటాకు, ఇవన్నీ కూడా కొంచెం వాటర్ పోసి లేదంటే కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇలా గ్రైండ్ లాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఒక కేవలం న్యాచురల్ హెయిర్ కలర్ ప్యాక్ లాంటిదనమాట. దీన్ని ఎలా అప్లై చేయాలనేది చెప్తానండి. ముందుగా జుట్టు కొంచెం తడి ఉండాలన్నమాట. అంటే కొంచెం తడి చేసుకోవాలి. ప్యాక్ని రూట్స్ నుంచి హెడ్స్ వరకు కూడా బాగా పట్టించాలి. ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్న చోట ఎక్కువగా అప్లై చేయాలి. 1 గంట పాటు అలాగా ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపుతో కడగాలి. మొదటి వాడకంతోనే జుట్టు సాఫ్ట్గా మారుతుంది. 3-4 సార్లు వాడితే కలర్లో మార్పు అనేది గమనించవచ్చు. మరి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటనేది కూడా ఒక్కొక్క దాని గురించి చెప్తానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లవంగాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ రూట్స్ను యాక్టివ్గా చేస్తాయి. ఇంకా బాదం వచ్చేసి విటమిన్ ఈ ఫ్యాట్ యాసిడ్స్ జుట్టు నల్లగా అండ్ స్ట్రాంగ్గా మారుస్తుందన్నమాట. మెంతులు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. గోరింటాకు సహజ రంగు ఇస్తుంది, స్కాల్ప్ కూలింగ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఈ 4 కలిసి హెయిర్కు కలర్ స్ట్రాంగ్గా గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఈ రెమెడీ మరి చూశారు కదా, ఇదంతా కూడా మనం పేస్ట్ లాగా పట్టించేసి జుట్టుకు బాగా అప్లై చేయాలన్నమాట. జుట్టుకు బాగా అప్లై చేయటం వల్ల మన వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుందన్నమాట. ఇలా మొత్తం కూడా మనం అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మనం ఈ విధంగా హెడ్ బాత్ చేసామనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బియ్యం కడిగిన వాటర్లో ఇలా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూతో హెడ్ బాత్ చేసామనుకోండి, ఈ పేస్ట్ పట్టుకున్న తర్వాత, అంటే ఈ పేస్ట్ తలకి అప్లై చేసి ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి హెడ్ బాత్ చేసేసుకోవాలి. హెడ్ బాత్ చేసుకుంటే కొంచెం మనకి ఆ వైట్ హెయిర్ అంతా కూడా తగ్గిపోతుందనమాట. తర్వాత కొంచెం అక్కడక్కడ పల్చగా వైట్ హెయిర్ అనేది కనిపిస్తుందండి. పూర్తిగా అయితే నల్లబడదు. సో ఈ విధంగా పేస్ట్ అప్లై చేసేసి 1 అవర్ పాటు అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో, ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి ఆ షాంపూ పెట్టి మనం హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట. ఇలా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత హెయిర్ ఆయిల్ కూడా చెప్తానండి. అంతకంటే ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అలానే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏమీ లేదండి, నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నా వీడియో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో అక్కడి నుంచి మీరు చిన్న కమెంట్ చేస్తే నేను
కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వటానికి, అంటే కొంచెం నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరి ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మా ఇంట్లో ఉన్నటువంటి, నేను మా ఇంట్లో పెంచుకుంటున్నాను అనమాట గార్డెన్లో. ఈ విధంగా ఒంటరి అక్క మందారం అండి, ఒంటరి అక్క మందారమే తీసుకోవాలి. ఇలా మందార ఆకుల్ని ఒక గుప్పుడు తీసుకోవాలి. అలానే కరివేపాకు ఒక గుప్పుడు, అలానే మందార పువ్వులు ఉంటాయి కదండి, ఒంటరి అక్క మందారం, అవి వడబడినటువంటి పువ్వులను అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇవి మా గార్డెన్లో నేను పెంచుకుంటున్నాను అనమాట. కేవలం హెయిర్ గురించి, హెయిర్ గ్రోత్ అవడానికి నేను ఈ విధంగా ప్లాంట్స్ అయితే పెంచుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నేను 1 వీక్ ఒకసారి కానీ, లేదంటే 2 వీక్స్కి ఒకసారి కానీ పేస్ట్ లాగా మనం ఇలా ఈ విధంగా మనం నేనైతే తలకి అప్లై చేసేసి హెయిర్ ఆయిల్ కూడా రెడీ చేసుకుంటానండి ఇంట్లో. నేను న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ అయితే నేను యూజ్ చేయను. సో నేను అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా చక్కగా వర్క్ అవుతుందండి, మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. నేను ఇక్కడ మందార ఆకులు, మందార పువ్వులు, అలోవేరా, కరివేపాకు, అలానే కొద్దిగా మునగాకు, ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. చూశారు కదా, ఇవన్నీ కూడా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా ఉంచుకున్నాను అనమాట. ఈ ప్లేట్లో వేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా ఇది మొత్తం కూడా పేస్ట్ లాగా, అంటే ముందుగా మీకు చూపించినటువంటి పేస్టు 1 అవర్ పాటు తలకు పట్టించేసి హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే తలకు బాగా పట్టించేయాలి. కుదుళ్ళు వరకు, అంటే మొదటి నుంచి మొత్తం చివరి వరకు ఇలా వైట్ హెయిర్ ఉన్న దగ్గరల్లా కూడా ఇలా పట్టించేయాలి. ఇలా పట్టించేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో షాంపూని వేసేసి హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట. చాలా చక్కగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇప్పుడు మరి హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది కూడా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. అలానే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా పూర్తిగా తగ్గిపోవటానికి ఇది చక్కగా వర్క్ అవుతుందండి. మీ జుట్టు వద్దన్నా కూడా చక్కగా పెరుగుతుందనమాట. వైట్ హెయిర్ పూర్తిగా నల్లగా మారుతుందనమాట. సో ఈ విధంగా తలకు పట్టించేసి ఒక 1 అవర్ అలా ఉంచేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో రెమెడీ, ఇది అసలు గేమ్ చేంజర్ అనమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలని చూద్దాము. ఒక గిన్నె తీసుకొని, ఒక గిన్నె కానీ ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకొని దానిలో, అంటే మనం స్వయంగా మిల్లులో ఆడించినటువంటి కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ స్వయంగా కొబ్బరి నూనెని మిల్లులో ఆడించినటువంటి ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులో తాజా అలోవెరా జెల్ని, అంటే నేను ముందుగా అలోవెరా మీకు చూపించాను కదండి, తొక్క తీసేసి జెల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే తొక్కతో పాటు అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తొక్కతో పాటు తీసుకుంటున్నాను. ఇందులో మందార ఆకులు, మందార పువ్వులు, మెంతులు, కరివేపాకు, మునగాకు, అలోవెరా ఇవన్నీ వేసేసుకొని, కొబ్బరి నూనె వేసేసుకొని ఇలా ఇవన్నీ స్లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. అంటే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఆయిల్ కొంచెం మనం స్లోగా మరిగించుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా కొబ్బరి నూనెలో వేసేసుకొని మరిగించుకోవాలి. నూనె కలర్ మారి సువాసన వస్తే స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. చల్లారిన తర్వాత స్ట్రైన్ చేసి ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇది ఎందుకు, మరి ఈ మ్యాజిక్ ఆయిల్ ఎలా తయారు చేసుకున్నాం, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తానండి. మరి ఈ అలోవెరా ఎందుకు ఉపయోగపడుతుంది, మందారాకు ఎందుకు ఉపయోగపడుతుంది, కరివేపాకు ఎందుకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటనేది తెలుసుకుందాం. అలోవెరా మరి డ్రైనెస్ తగ్గిస్తుంది అనమాట, హెయిర్కు లైఫ్ ఇస్తుంది. మందారాకు మరి హెయిర్ గ్రోత్ బూస్ట్ చేస్తుంది. కరివేపాకు మెలనిన్ పెంచి తెల్ల జుట్టును తగ్గిస్తుంది. మునగాకు విటమిన్ ఏ, సి, హెయిర్ స్ట్రాంగ్ పెరగడానికి హెల్ప్ అవుతుందన్నమాట. రోజు వాడితే జుట్టు రాలటం తగ్గిపోతుందన్నమాట, క్రమంగా నల్లగా మారుతుంది. ఇంకా సరే, ఈ ఆయిల్ అయితే మనకి ఇప్పుడు మరుగుతూ ఉంటుంది కదండి. ఈ మరిగేలోపు ఈ ఆయిల్ని 2 బ్యూటీ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. అవేంటంటే, వారంలో ఒకసారి రైస్ వాటర్తో తల కడిగితే జుట్టు మరి చక్కగా మనకి స్కాల్ఫ్ అనేది చక్కగా నల్లగా మారుతుందనమాట. రైస్ వాటర్ అంటే మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్తో మనం చక్కగా ఈ హెయిర్ అనేది చక్కగా మనం ఇలా స్ప్రే చేస్తూ ఉంటే మనకి తలలో ఉన్నటువంటి చుండ్రు అనేది పోయి మన ఎంట్రుకలు అనేది బలంగా దృఢంగా పెరగడానికి హెల్ప్ అవుతుందన్నమాట. టిప్ నెంబర్ 2, ఉల్లిపాయ రసం
కొబ్బరి నూనె మిక్స్ చేసి వాడితే హెయిర్ గ్రోత్ డబుల్ అవుతుందన్నమాట. మరి ఇలా రెగ్యులర్గా వాడాలి. కెమికల్ డైల్ అనేది తగ్గించాలన్నమాట. కెమికల్ అంటే షాంపూలు ఉంటాయి కదండి, కొబ్బరి నూనె, అవి మనం స్వయంగా ఇంట్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే మిల్లులో మనం కొబ్బరి ఆడించుకున్నటువంటి కొబ్బరి నూనెని యూజ్ చేయాలన్నమాట. షాంపూలు కూడా కెమికల్స్ ఉన్నాయి, ఎక్కువగా యూజ్ చేయకూడదు. మంచి ఆహారం తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవి పాటిస్తే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుందండి. నిజంగా చెప్తున్నాను, 100% వర్క్ అవుతుంది. మీ జుట్టు తెల్లగా మారడం ఒక సమస్య కాదు, అది మీ బాడీ ఇచ్చే ఒక సిగ్నల్ అనమాట. మీరు సరైన కేర్ తీసుకుంటే మీ జుట్టు మళ్ళీ జీవం పొందుతుందనమాట. ఈ వీడియో మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సీక్రెట్ కోసం మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, మన జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? అది కేవలం ఒక బ్యూటీ సమస్య కాదు, మన బాడీ మనకు ఇస్తున్న ఒక చిన్న వార్నింగ్ అనమాట. మనం తీసుకున్నటువంటి ఫుడ్డు, మనం స్ట్రెస్, మన లైఫ్లో లైఫ్ స్టైలు, ఇవన్నీ కలిపి మన జుట్టుపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కానీ మంచి విషయం ఏంటంటే, ప్రకృతి దగ్గర ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు ఈరోజు చూసిన ఈ 2 రెమెడీస్ సాధారణంగా కనిపించవచ్చు, కానీ వీటిలో ఉన్న పవర్ అసాధారణం అనని కాదు, అసలు మామూలుగా కాదండి. ఒక్కసారి ఈ రెమెడీని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే కొద్ది రోజుల్లోనే మీ జుట్టులో మార్పు మీరే గమనిస్తారు. ఇది కేవలం తెల్ల జుట్టు తగ్గించడానికి కాదు, మీ జుట్టు మళ్ళీ గట్టిగా మారటానికి, మెరిసేలా మారటానికి, మీ కాన్ఫిడెన్స్ తిరిగి రావడానికి ఇది ఒక చిన్న స్టెప్ కాదు, ఇది మీ సెల్ఫ్ కేర్ జర్నీ స్టార్ట్ చేయటానికి అనమాట. అద్దంలో చూసుకున్నప్పుడు మీరు మీ మీద గర్వపడే రోజు రావాలి. అదే ఈ వీడియో ఉద్దేశం అనమాట. గుర్తుంచుకోండి, మీ జుట్టు అందం మీ నమ్మకం, మీ వ్యక్తిత్వం. మీరు మీ మీద కొంచెం ట్రై పెట్టుకుంటే, మరి మీరు మీ మీద కొంచెం టైం పెట్టుకుంటే రిజల్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.